ప్రజా టీవీ తెలుగు న్యూస్. అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ సత్తార్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. సోదరులారా, ఈరోజు చలో నంద్యాల అనే వక్ఫ్ రక్షణ సమాజ భద్రత అనే గోడా పత్రిక ఆవిష్కరణ మన ఆలగడ్డ అసెంబ్లీలో జరగడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము, కేంద్ర ప్రభుత్వము మైనార్టీల మీద పగబట్టింది. మైనార్టీ ఆస్తులైన వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి కుతంత్రాలు పొందుతుంది. దీన్ని ఖండిస్తూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర వ్యాప్తంగా చలో నంద్యాల అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నంద్యాలలో గురువారం 20వ తేదీ సాయంత్రం నౌమాన్ నగర్ మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభ జరుగుతుంది. కేంద్రంలో అటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరి వల్లే కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. వీరిద్దరే గనక ఈ మద్దతు తెలవకుండా మన వక్ఫ్ సవరణలకు అడ్డుపడితే వక్ఫ్ ఆస్తులు కాపాడిన వాళ్ళు అవుతారు. మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉండి కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ వైఖరిని తెలియజేయలేకపోతున్నారు. మేము ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, అయ్యా చంద్రబాబు గారు, మా ఆస్తులను మీరు ఎందుకు రక్షించరు? మా ఓట్లు తీసుకున్నారు, మా భవిష్యత్తు గురించి మీరు ఎందుకు ఆలోచించరని మేము నిలదీస్తున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అడుగుతున్నాము, అయ్యా మా ఓట్లు మీకు వేసాము, ఈరోజు మీరు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు, మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ఒక మంచి భాగస్వామ్యంలో ఉన్నారు, మీరు బీజేపీకి కూడా మద్దతు ఇస్తున్నారు, ఈరోజు మా వక్ఫ్ ఆస్తులు తీసుకుంటున్నారు, దీని గురించి మీరు స్పందించకుండా గుళ్ళు గోపురాలు దర్శించుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటో తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా సరే మేము వక్ఫ్ ఆస్తులను కాపాడుకుంటాము. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో మేము భాగస్వాములై పోరాటాలు చేస్తాము. భవిష్యత్తులో మా ఆస్తుల కొరకు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కేంద్ర మెడలు వంచైనా సరే మేము సాధించుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నా సోదరులందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం. 20వ తేదీ 2వ నెల 2025 నంద్యాలలో వక్ఫ్ రక్షణ సమాజ భద్రత అనే నినాదంతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆళ్ళగడ్డ మొత్తం తాలూకా ప్రజల వల్ల ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము.